Hi friends, welcome back to my channel Shravan Speaks. Can you score 5 out of 5 in today's current affairs? I will give you 5 seconds for every question. Try to answer before I reveal the answer. Okay, let's start. The first question is, under the amended PM e-drive scheme, what is the incentive for electric two-wheelers per kilowatt hour subjected to the vehicle level cap? So below are the options: 1500, 2500, 3500 and 5000. Think. I will pause for 5 seconds. Comment your answer also. So the answer is 2500 per kilowatt hour. So why this is important? So the Ministry of Heavy Industries amended PM e drive for electric టూ వీలర్స్. సో మనకు టూ వీలర్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడానికి మనకు ఇన్సెంటివ్స్ అనేటివి వాళ్ళు ప్రవేశపెట్టారు. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు. సో ఇక్కడ మనకు ఎంత ఇస్తున్నారు? 2000 పర్ కిలోవాట్. సో మ్యాక్సిమం వెహికల్కి 5000 ఇస్తున్నారు, బట్ 2500 పర్ కిలోవాట్, బట్ మ్యాక్సిమం ఇస్ 5000. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి కవర్ అవుతుందంటే ఏప్రిల్ 2025 టు మార్చ్ 2028. సో ఇక్కడ ఎగ్జామ్ టేక్ అవే కూడా మీకు ఇచ్చాను ఇక్కడ. సో పిఎంఈ డ్రైవ్ అనేది ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ఇన్సెంటివ్ ఎంత? 2500 పర్ కిలోవాట్, మ్యాక్సిమం 5000. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. So government e-marketplace celebrated which foundation day milestone in August 2026? Option A 5th, B 7th, C 10th, D 15th. Think and answer. I will pause for 5 seconds. So the answer is 10th foundation day. So here main examination point of view, government e-marketplace market as its 10th foundation day in New Delhi. సో ఇక్కడ మనకు యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ వచ్చేసి మనకు ట్రేడింగ్ అనేది లీడింగ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో రికగ్నైజేషన్ చేశాడు, అంటే రికగ్నైజ్డ్ లీడింగ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు ఈ ట్రేడింగ్ కోసం వాళ్ళు సపరేట్గా హెల్ప్ డెస్క్ కూడా మనం స్టార్ట్ చేశారు. సో హెల్ప్ డెస్క్ షార్ట్ కోడ్ ఈజ్ 14550. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ 10th ఫౌండేషన్ డే. ఓకే, లెట్స్ గెట్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు ద PLFS quarterly bulletin for April-June 2026, what was India's unemployment rate for persons aged 15 years and above? First option is 4.4, second option is 5, third option is 5.4, fourth option is 6.4. Think and answer. సో అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా ఏప్రిల్ జూన్లో నిర్వహించిన ఈ సర్వేలో ఎంతమంది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, ఎంత అన్ఎంప్లాయ్ రేట్ ఉంది 15 years అబవ్ ఉన్న వాళ్ళకి? సో ద ఆన్సర్ ఈజ్ 5.4%. సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? సో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్డ్ ద PLFS quarterly bulletin for the April and June 2026. సో ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ 5.4. సో 15 years అబవ్ ఉన్న వాళ్ళకి 5.4 ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇది లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో మనకి ఏమైందంటే 0.4% అనేది పెరిగింది ఇంకా. ఓకేనా? సో ఇఫ్ యూ సీ దిస్ PLFS మీన్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ టేక్ అవే. సో ఏప్రిల్ టు జూన్ క్వార్టర్కి ఎంత ఇచ్చారు వాళ్ళు? 5.4 అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో LFPR ఇన్ ద క్వార్టర్ ఈస్ 54.6%. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, విచ్ టూ గవర్నమెంట్ బాడీస్ సైన్డ్ అన్ MOU to accelerate commercialization and market access of India's GI products? So first option is MSME DPIIT, second option RBI SAB, third option Niti Aayog and ISRO, fourth option is DPIIT and RBI. Think and answer.
సో ఆన్సర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ డిపిఐఐటి. సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మీన్స్ వీళ్ళు ఇప్పుడు మనకు ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ డిపిఐఐటి వాళ్ళు ఎవ్రీ మనకు ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఎక్కడ ఉన్నా ఈ జిఐ ట్యాగ్ పెట్టుకుంటే మనకు అంతా దాని ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇది మంచి పాపులర్ అయిపోతుంది, గ్లోబల్ వైజ్గా మనకి దీని యొక్క క్రెడిట్స్ దక్కుతాయి. సో ద ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ భారత్ జిఐ బ్యానర్ అండ్ లింక్స్ విత్ ఓఎన్డీసీ అండ్ జిఐఎం. సో మనకి ఇదేంటంటే మనకు భారత్ జిఐ బ్యానర్తోన ఉంది లింక్స్, అంటే ఇది డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ కింద యూజ్ చేశారు. సో భారత్ జిఐ బ్యానర్ అండ్ లింక్స్ విత్ ఓఎన్డీసీ అండ్ జిఐఎం. సో ఎగ్జామినేషన్ టేక్ అవే ఏంది ఇక్కడ మనకు జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, భారత్ జిఐ ఇస్ బ్యానర్ అండ్ ఫోకస్ ఇస్ ఆర్టిసన్స్ అండ్ వేవర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో మనకి ఇది మెయిన్లీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకు అరకు కాఫీ ఉందనుకోండి సపోజ్, సో దాని మీద మనం జిఐ ట్యాగ్ ఇచ్చామనుకోండి, అది గ్లోబల్ వైజ్గా మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. సో మనకి ఎక్కడైనా దాని గురించి బాగా మనకు ఐడెంటిఫికేషన్ అనేది గ్లోబల్గా ఉంటుంది అనమాట. ఏదైనా ఫేమస్ దానికి జిఐ ట్యాగ్ ఇస్తే దాని యొక్క పాపులారిటీ పెరగడం వల్ల దానికి బాగా మనకు రికగ్నైజేషన్ చేస్తారు. సో ఇది ఈ టాపిక్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, 5th question. Which sports federation had its recognized suspended by India's Ministry of Youth Affairs and Sports on 12th August 2026? Option A, Badminton Association of India, B, Table Tennis Federation of India, C, Athletic Federation of India, D, Fencing Association of India. Think and answer. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దేని రికగ్నైజేషన్ తీసేసింది అంటే ఆన్సర్ ఈజ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ద మినిస్ట్రీ సస్పెండెడ్ టీటీఎఫ్ఐ రికగ్నైజేషన్ ఓవర్ గవర్నెన్స్ డిఫెన్షియసీస్. సో ద రిపోర్ట్ ఇష్యూ ఇంక్లూడెడ్ ఫెయిల్యూర్ టు హోల్డ్ ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ విత్ ఇన్ ద మ్యాండేటెడ్ టైం ఫ్రేమ్. సో వాళ్ళు అది ఎలక్షన్స్ అనేది నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి దాని రికగ్నైజేషన్ అనేది తీసేసింది. సో అడ్హాక్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ వాజ్ డైరెక్టెడ్ ఫర్ ద స్పోర్ట్. ఓకేనా. సో అత్యవసర అడ్మినిస్ట్రేటివ్ అనేది అరేంజ్ చేశారు దానికి ఇప్పుడు ప్రస్తుతము. సో ఎగ్జామ్ టేక్ అవేలు ఏంటంటే టీటీఎఫ్ఐ ఏంటంటే నేషనల్ బాడీ ఫర్ టేబుల్ టెన్నిస్ ఇన్ ఇండియా. ఓకేనా. సో రికగ్నైజేషన్ సస్పెండ్ చేశారు. రీజన్ ఏంటంటే గవర్నెన్స్ డిఫిషియన్సీ మీన్స్ ఎలక్షన్స్ కరెక్ట్గా జరగలేదు, దానిలో ఉన్న ఎంటర్ బాడీ అనేది కరెక్ట్గా పనిచేయకపోవడం డిఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీసేశారు. So can you remember all 5 now? So first one is PME drive electric vehicles, how much? 2500 per kilowatt. So maximum is 5000. So GEM 10th foundation in New Delhi. Okay. PLFS unemployment rate is 5.54. సో భారత్ జిఐ ఏం చేసింది, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అండ్ డిపిఐతో ఎంఓయూ తీసుకుంది. టీటీఎఫ్ఐ ఎందుకు రికగ్నైజేషన్ సస్పెండెడ్. సో can you please comment your score below in the comment box. So that's all for today. We'll connect tomorrow. Thank you all for watching this video.